రాబోయే రోజుల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికలతో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వర్షాల నేపథ్యంలో ముఖ్య శాఖల అధికారులతో మంత్రి కాకాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో గత అనుభవాల దృష్ట్యా ఈ సీజన్లో అసాధారణ వర్షపాతం నమోదవుతుందని, అందువల్ల ప్రస్తుత సాధారణ వర్షాలను తేలిగ్గా తీసుకోకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎటువంటి అలసత్వానికి తావు లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రోనంకి కుర్మానాథ్, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్, కందుకూరు సబ్ కలెక్టర్ శోభిక, ఏఎస్పీ హిమవతి, డిఆర్ఓ లవన్న, వ్యవసాయ శాఖ జేడీ సత్యవతి, అడిషనల్ డిఎం&హెచ్ఓ ఖాదర్వలి, నెల్లూరు కావలి ఆర్డీఓ మలోలా, సీనానాయక్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్నటువంటి మార్పుల దృష్ట్యా నెల్లూరు జిల్లాకు సంబంధించి వర్షాలు 2 రోజులుగా కురుస్తున్నాయి. రాబోయేటువంటి 24, 25 తేదీల్లో వర్షాల ఉధృతి కాస్త పెరుగుతుందన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని సంసిద్ధంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్, కార్పొరేషన్కి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, రెవెన్యూ డివిజన్లకు సంబంధించినటువంటి డివిజన్ అధికారులు, సబ్ కలెక్టర్లు, డిఆర్ఓ గారు, అడిషనల్ ఎస్పీ గారు అందరం కలిసి ఈరోజు దీని మీద తీసుకుంటున్నటువంటి చర్యలు, చేస్తున్నటువంటి ఏర్పాట్ల మీద సమీక్షించడం జరిగింది. ప్రధానంగా గ్రామాలలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు ఉంటారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అందుకే 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడన్నా లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తించడం, వాళ్ళని ఎక్కడన్నా సరే ఒక మంచి ప్రాంతానికి, సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించి వాళ్ళకు అవసరమైనటువంటి ఆ రిహాబిలిటేషన్ క్యాంపులో అవసరమైనటువంటి భోజనం, అన్ని రకాలైనటువంటి వసతి సదుపాయాలు కల్పించాలనేటువంటి నిర్ణయం. దానితో పాటు కొంతమంది ఊరు బయట ఎక్కడో పాపం ఫిష్ పాండ్స్ దగ్గర, ఆక్వా పాండ్స్ దగ్గర లేదా తోటల్లో ఉండేటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ కూడా వెంటనే గ్రామాల్లోకి తీసుకురావడం, సురక్షిత ప్రాంతాలకు చేర్చడం, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు ట్రాఫిక్ జామ్స్ కానీ, ఎక్కడన్నా కాలువలు చెరువులు తెగి ఊళ్ళ మీద నీళ్లు పడడం కానీ, అదేవిధంగా పోలీసుకు సంబంధించి ఎక్కడన్నా చెట్లు పడిపోయి ఇబ్బంది పడడం, ట్రాఫిక్ జామ్ కావడం, వాటిని ఏ విధంగా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాళ్ళని పంపించాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎక్కడ షాక్ కొట్టడం కానీ, లేదా ట్రాన్స్ఫార్మర్స్ ఇబ్బంది పడడం కానీ, లేదా కరెంటు పోవడం కానీ అటువంటివి ఏమి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైనటువంటి జనరేటర్లని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి దాంతోపాటు శానిటేషన్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ కానీ, కార్పొరేషన్లో ఉండేటువంటి హెల్త్ ఆఫీసర్స్ కానీ అంటువ్యాధులు ప్రబలకుండా, ఎందుకంటే నీరు నిలవ ఉంటుంది కాబట్టి దోమలు ఇవన్నీ ప్రారంభమవుతాయి, దోమలన్నీ వృద్ధి చెందుతాయి, దానివల్ల అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, దాంతోపాటు ఉన్నటువంటి పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి విభాగం, కార్పొరేషన్, మున్సిపాలిటీ కార్పొరేషన్స్ అన్నీ కూడా ఈరోజు అంటువ్యాధులు ప్రబలకుండా అవసరమైనటువంటి శానిటేషన్, అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి ఎక్కడన్నా బలహీనటువంటి చెరువులు ఉంటే వాటిని పటిష్టం చేయడం, ఎక్కడన్నా కెనాల్స్కి బ్రీచ్ పడేటువంటి అవకాశం ఉంటే వాటిని కూడా పటిష్టం చేసుకోవడం, అవి తెగి ఓళ్ల మీద నీళ్లు పడి ఇబ్బంది పడకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పుకోరా. ఇప్పటికే అవసరమైనటువంటి వంట చేసేటువంటి వాళ్ళు కానీ, అవసరమైనటువంటి కార్మిక లేబర్ కానీ, స్విమ్మర్స్ కానీ ఎక్కడన్నా అవసరమైతే వాళ్ళందరినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా PRR&Bకి సంబంధించినటువంటి రోడ్లు, వెళ్ళేటువంటి వంతెనలు ఎక్కడన్నా బలహీనంగా ఉంటే, అదేవిధంగా కాజ్వేలు ఎక్కడన్నా నీళ్లు నిలవ ఉంటే అక్కడ వెళ్ళేటువంటి వాళ్ళని నిలువరించి వాళ్ళకి దాని యొక్క సమస్యను వివరించి వాళ్ళని వెనక్కి తిరిగి పంపించేటువంటి విధంగా వాటి మీద ఏదో ఒక విధంగా ప్రయాణం చేద్దాం, ఊరు వెళ్దాం అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళని దానికి ఉన్నటువంటి సీరియస్నెస్ని గురించి చెప్పి వాళ్ళందరినీ కూడా ఎక్కడా కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోమన్నాం. ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ఇటువంటి విపత్తులను ఎదుర్కొన్నాం. ఎందుకంటే ఇది కోస్టల్ జోన్ కాబట్టి, కోస్టల్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇప్పుడు అటువంటి సమస్యలకు సంబంధించి ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వాటి ప్రకారం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలకు సంబంధించి అన్ని ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ అధికారులు అందరూ కూడా ఆయా విభాగాలకు సంబంధించి లేదా ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థ గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. ఎక్కడన్నా ఇటువంటి
సైక్లోన్స్ కావచ్చు, హెవీ రెయిన్స్ కావచ్చు, ఏదన్నా విపత్తులు జరిగినప్పుడు వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఈరోజు మన కరోనా టైం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడన్నా ఏదన్నా విపత్తు సంభవిస్తే మనం నేరుగా వాలంటీర్ల ద్వారా అన్ని రకాలైనటువంటి సమాచారం సేకరించేటువంటి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఈరోజు వాళ్ళందరి సేవలు ఉపయోగించుకొని ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఉండకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అన్ని చర్యలు కూడా నోట్స్ ఈరోజు ఈ సమావేశం ముందు ఉంచడం జరిగింది. సంతృప్తికరంగా ఉన్నాయి. సాధారణంగా మనం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో వర్షం వస్తే ప్రధానమైనటువంటి సమస్య డ్రైన్స్ సమస్య. దానికి సంబంధించి కమిషనర్ గారు ముందుగానే చొరవ తీసుకుని 1,35,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ డ్రైన్స్ అన్ని కూడా ఈరోజు క్లీనప్ చేసి వాటర్ స్టాగ్నేట్ కాకుండా వాటర్ ఈజీ ఫ్లో కోసం ఈరోజు చర్యలు చేపట్టారు. దాదాపుగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు అధికార యంత్రాంగం తీసుకున్నది. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి అధికార యంత్రాంగానికి ప్రభుత్వం అందరం తోడునీటిగా నిలిచి ప్రమాదం ఎక్కడ జరగకుండా, ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని రకాలైనటువంటి సమాచారం కూడా అవసరమైతే కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అవసరమైనటువంటి సమాచారాన్ని అందించడానికి కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.